తదుపరి మీనరాశి. ఈ యొక్క మీనరాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే లగ్నాధిపతి ద్వితీయంలో సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిని ఆలోచించి ఎంతో చాకచక్యంగా పూర్తి చేస్తారు. లగ్నంలో రాహుగ్రహ సంచారం ద్వారా ప్రతి పనిలో కూడా ఎంతో కార్యదీక్ష పట్టుదలతో వ్యవహరిస్తారు. తృతీయ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా వారం చివరిలో కొంత తోడబుట్టిన వారి సహాయ సహకారాలు అందుతాయి. సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా జీవిత భాగస్వామితో కొంత మానసిక ప్రశాంతతను కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. లాభస్థానంలో రవి బుధులు శుక్రకుజులు సంచరిస్తున్న కారణంగా శుక్రమంగళ యోగము బుధాదిత్య యోగం సంపూర్ణంగా లభిస్తుంది. అదేవిధంగా వ్యయ స్థానంలో శని భగవంతుడు రవిచంద్రులు సంచరిస్తున్న కారణంగా ప్రతి పనిలో కూడా తండ్రి గారితో తల్లిగారితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. శారీరక శ్రమ పడకుండా ఎటువంటి విజయం లభించదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. ముఖ్యమైన పనుల్లో కొంత పని ఒత్తిడి అధికమైనప్పటికీ కూడా ఆ పనిని లెక్క చేయకుండా పూర్తి చేయగలిగినప్పుడు మాత్రమే మీరు సకాలంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించడానికి కారణమవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత వ్యయస్థానంలో పాపగ్రహాలు ఉండడం వల్ల మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యం అవడానికి కారణమవుతుంది. ప్రత్యేకంగా శని భగవంతునికి సంబంధించి శని ప్రీతికి సంబంధించిన వస్తువులను నవగ్రహాలలో శని భగవంతుని ముందు వదిలిపెట్టాలి. ప్రత్యేకంగా సూర్య భగవంతుని ఆరాధించడం వల్ల నేత్ర దృష్టి అద్భుతంగా యోగిస్తుంది. వ్యయస్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా ప్రత్యేకంగా ఈశ్వర ఆరాధన చేయడం వల్ల విశేషమైన సఫలితాలు పొందుతారు. కాబట్టి మొత్తం మీద అన్ని గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ వ్యయస్థానంలో సంచరిస్తున్న గ్రహాల వల్ల కొంత మిశ్రమ ఫలితాలు ఆటంకాలు ఎదుర్కొనే కారణం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం పట్ల తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ ఉన్నట్లయితే ఈ వారం చేపట్టబోయే ప్రతి పనిలో కూడా సకాలంలో శుభం కలుగుతుంది. కాబట్టి చక్కగా ఆచరించండి, ఆనందకరమైన జీవితంలో జీవించండి.